తెలంగాణ గొంతుక మీ మామ, నువ్వు, మీ బామ్మార్ది, మీ మరదలు తెలంగాణ జేఏసీ కూడా ఇంట్లో పండుకున్న రోజు తెలంగాణ కొరకు కొట్లాడింది. చూసుకో, ప్రణబ్ ముఖర్జీని అడ్డుకున్నది ఎవరో. అది తెలంగాణ కమిట్మెంట్. దాయకనకి నీ చిల్లరకాలతో ఏదో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే భయపడతారా బాబు? నీ మీద కూడా జాలి సానుభూతి ఎందుకుందో తెలుసా? ఇప్పుడు నేను మీ ఇంట్లో పక్కన పెట్టింది, ఆ విషయం నీకు తెలుసు. నువ్వు కూడా బాధితునివే. మరి బీజేపీలోకి పోతావు ఎటు పోతావు నాకు తెలియదు, కానీ అప్పుడే బీజేపీలో ఉండేటోళ్ళ యొక్క హావభావాలు వచ్చినాయి. ఈ ట్రోల్స్ చేసుడు, వాళ్ళ వీళ్ళతో చెప్పించి చేసుడు, ఇదంతా కూడా చిల్లర వేషాలు. ప్రత్యేకించి చెప్తున్నా, నువ్వు ఒకరోజు నాకు నా పార్టీలో టికెట్ రాని రోజు కూడా నువ్వు సానుభూతి చూపించినందుకు ఆ జాలి కూడా ఉన్నది. కానీ గీ కథలు ఏందిరా నాయన? బేతాళ మాంత్రికులు లెక్క, పాతాళ భైరవులు ఎస్వి రంగారావు లెక్క, లేదంటే జగదేకవీడు సినిమాలు అమరీష్ పూర్ లెక్క, ఇవన్నీ కథలేందుకు? ఇలా ముఖ్యమంత్రి తెలంగాణ కొరకు ఏ విధంగా డెవలప్ చేయాలని ఇలా పోట్లాడుతున్నాడు. ప్రజల్ని ప్రేమించడం ఏంటి అనేది తెలుసుకోండి కనీసం. మీరు ఛిద్రం చేసిన తెలంగాణ రాజకీయ వ్యవస్థను, ఛిద్రం చేసిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే పనిలో ఉంటే ముఖ్యమంత్రికి చెడ్డ పేరు రావాలి, వర్షాలు రావద్దు, ఇంకోటి ఏందో చేయొద్దు అని చెప్పి పిచ్చి పూజలు ఎందుకు చేస్తున్నారు? డెఫినెట్గా కట్టుబడి ఉంటాం. కోర్టుల మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వ్యక్తులం, గుర్తుపెట్టుకో. ఏదో నువ్వేదో లీగల్ నోటీసులు పంపించగానే అబు అని చెప్పి భయపడేటోళ్ళం అనుకున్నావు. ఎక్కడ నాకు అర్థం కాలే. పిచ్చి ప్రియులాపన చాలా మంది మాట్లాడుతున్నారు బయట. తస్మాత్ జాగ్రత్త. ఇట్లాంటి పనికి మాలిన చర్యలు చేసినప్పుడు మందలించాలి. ఏం అవసరం వచ్చింది నీకు? దానికి సమాధానం చెప్పకుండా ఏం భాష మాట్లాడుతున్నావు, దానికి ఏమైనా బూత్ భాష నాయన? నువ్వు చేసింది చెప్తే కూడా, నువ్వు చేసింది చెప్పితే కూడా తెలుసుకోలేని అజ్ఞానంలో ఉండి రివోల్ట్ అయినట్టు ఏదో నువ్వేదో శుద్ధపూస లెక్క ఏదో తెలంగాణ ప్రజల శాంతి కొరకు, సామరస్యం కొరకు, తెలంగాణ ప్రజల బాగు కొరకు పూజలు చేసినట్టు చెప్తావు ఎందుకు? ఇప్పటికైనా క్రాస్ చెక్ చేసుకో. దానికి ఎందుకు చేసినవో అఘోరకాళి అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పు, నేను ఏ పూజలు చేయలేదని చెప్పి. లేదంటే తెలంగాణ సమాజానికి వ్యతిరేకం చేసినందుకు గట్కేసర్ అఘోరకాళి టెంపుల్ దగ్గర ముక్కు నేలకు రాయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదే వాస్తవం కాకపోతే నీకు సారీ చెప్పడానికి దేనికైనా సిద్ధమైంది, గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ నాయకత్వం భయపడేది కాదు, తప్పుడు ప్రచారాలు చేసేది కాదు, తప్పుడు వ్యక్తులతో తప్పుడు మాటలు మాట్లాడించే పార్టీ కాదు. ఆ విషయం తెలుసుకుంటే మంచిదని చెప్పి హరీష్ రావుకి హితవు. Subscribe us and press the bell icon for more interesting updates.